శంకర్ అంత డేర్గా ఛాలెంజ్ చేశాడంటే ఏదో స్కెచ్ వేసే ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది? హలో అన్నయ్య. మాయా, శంకర్ బ్రదర్స్ బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు కదా? 100% లేదన్నయ్య. రవి కూడా మన మాట కాదని అక్కిని తిరిగి తీసుకురాడు కదా? నెవర్. చెప్పాడు కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఫేవర్ అని. ఎందుకు బ్రేక్ చేస్తాడు? మరా శంకర్ ఏంటమ్మా వాళ్ళని విడిపిస్తానని అక్కిని రప్పిస్తానంటున్నాడు. అది కూడా మన ద్వారానే చేస్తానని ఛాలెంజ్ చేశాడు. నేను కూడా విన్నానన్నయ్య. అది జస్ట్ నిన్ను బెదిరించడానికి అయ్యి ఉంటుంది. కంగారు పడకు. బెదిరించడం ఏంటమ్మా? అతని వాయిస్ లో కాన్ఫిడెన్స్ వింటుంటే నాకు భయం స్టార్ట్ అయింది. లేదు, ఏదో లూప్ హోల్ దొరికే ఉంటుంది. లేదంటే శంకర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పడు. అన్నయ్య, బీ ప్రాక్టికల్. నువ్వు హాస్పిటలైజ్ అయిన దగ్గర నుంచి ఎంతో ఆలోచిస్తే కానీ శంకర్ బ్రదర్స్ ని ఆ కేసులో అరెస్ట్ చేసే ప్లాన్ తట్టలేదు. అలాంటిది 2 గంటల్లో వాళ్ళని విడిపిస్తాడా? అది మన ద్వారా. అది హైలీ ఇంపాసిబుల్ అన్నయ్య. శంకర్ కి ఎనీథింగ్ పాసిబుల్ మాయా. శంకర్ చెప్పాడంటే చేస్తాడని అర్థం. అతన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శంకర్ నీతో మాట్లాడేటప్పుడు నేను చూశానన్నయ్య. అతని మాటల్లోనే కాదు, కళ్లల్లో కూడా అదే కాన్ఫిడెన్స్. నేను కాస్త డౌట్ పడ్డాను, కానీ తను చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. ఏదైనా మనతోనే చేయిస్తాను అంటున్నాడు కదా, కానీ మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఒక రకంగా ఇది మన మంచికే అనుకోవాలన్నయ్య. ఈ ఛాలెంజ్ లో ఓడిపోతే తట్టా బుట్టా సర్దుకొని శాశ్వతంగా ఎవ్వరికి కనపడకుండా వెళ్ళిపోతాడుగా. మనకంతకంటే ఏం కావాలి? ఈ ఛాలెంజ్ లో శంకర్ ఓడిపోవడం ఖాయం. నువ్వు ఫిక్స్ అయిపో. అదే జరిగితే అంతకంటే హ్యాపీనెస్ లేదు మాయా. కానీ బై ఛాన్స్ శంకర్ గెలిస్తే మాత్రం మనకి చెక్ పెడతాడు. ఎందుకైనా మంచిది వాడి మీద కన్నేసి ఉంచు. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను. ఏం చేయబోతున్నావు శంకర్? ఏం చేయబోతున్నావు? ఏం చేయాలో అర్థం కాక కారాపమన్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు శంకర్? మరి ఇందాక రాకేష్తో అంత కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ కూడా చేసావు. ఛాలెంజ్ అంటే ఏదో ఎమోషన్లో అలా ఛాలెంజ్ చేశాను సార్. ఎమోషన్లో ఛాలెంజ్ చేసావా? ఏంటి సార్ మళ్ళీ నన్ను చూస్తుంటే మీ ఫ్రెండ్ ఆర్యవర్ధన్ గారు గుర్తొస్తున్నారేంటి? ఆర్యవర్ధన్ ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేసుకుని బరిలోకి దిగుతాడు. నువ్వేమో ఆట మొదలు పెట్టేసి మరీ ఆలోచిస్తున్నావు. ఇదేం స్ట్రాటజీయో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాంలేండి సార్. ప్రయత్నిస్తే పరిష్కారం దొరక్కపోదు కదా. సరే సార్, మీ ఆర్యవర్ధన్ గారైతే ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసి ఉండేవారు? ఆర్యవర్ధన్ ఆలోచనల్ని అంచనా వేయలేం శంకర్. బట్ ఏదైనా ప్రాబ్లం ఎదురైతే మాత్రం తను అసలు ఆదరడు, బెదరడు. దాని మూలాల నుంచి ఆలోచిస్తాడు. ఓ, అంటే ఆ సమస్య ఎలా, ఎప్పుడు, ఎక్కడ మొదలయ్యుంటుంది అని ఆలోచిస్తాడన్నమాట. ఎగ్జాక్ట్లీ. రవి ఇంట్లో అలాగే జైల్లో సీసీ కెమెరాలుంటే బాగుండేది. వీడు ఇక్కడ కూడా లేడు సార్.
మరి వీడిని ఎక్కడ చూసుంటాను? ఎస్ఐ గారు, ఈ వీడియోతో నా తమ్ముళ్ళను విడిపించొచ్చా సార్? మత్తు పదార్థాలు పెట్టింది వీడే అని తెలుస్తుంది కదా. లేదండి, ఈ ఆధారం సరిపోదు. ఈ ఒక్కదానితో మీ తమ్ముళ్ళు నేరస్తులు కాదు అని ప్రూవ్ చేయలేం. స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. అయితే ఖచ్చితంగా వాడిని మనం క్యాచ్ చేయాల్సిందే శంకర్. ఏం ఆలోచిస్తున్నావు శంకర్? నేను వీడిని చూశాను సార్, బట్ ఎక్కడా అనేది గుర్తు రావట్లేదు. శంకర్, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచించు. వాడిని ఎక్కడ చూసావో గుర్తొస్తుంది. బీ పేషెంట్. Sorry. Hey. Hey, you're looking so handsome. Not like me. Bye. సరే సార్, వీడిని నేను హాస్పిటల్లో చూశాను. రాకేష్ విషయంలో మాయను కలవడానికి వెళ్ళాం కదా. అవును, అప్పుడే మనకి డాష్ ఇచ్చాడు కదా. వీడెవడో తేడాగా ఉన్నాడు అనుకున్నాను, చూసారా? వాడే వీడు. అంటే వాడు మాయాని కలవడానికి వచ్చాడంటావా? కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్గా మాయను కలవడానికి వచ్చి ఉంటాడు.